అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కడయంటి కృష్ణమూర్తి గారు రచించిన అమ్మనా కోడలా అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కంటే కూతుర్నే కను అనే సామెతను తిరగరాసిందోయ్ అంటూ ఉంటాడు ప్రకాశ్రావు తన కోడలి గురించి చెబుతూ. ఎందుకయ్యా అలా అని ఎవరైనా అడిగారో అంతే. అదేదో పాత సినిమాలో నూతన ప్రసాద్ పోలీసోడికి తన హిస్టరీ చెప్పినట్టు చెబుతాడు. ఆ హిస్టరీ చెప్పేటప్పుడు ఆయన కళ్లల్లో మెరుపు. ఇంతకీ ఎవరా ప్రకాశ్రావు అంటారా? మీరే వినండి మరి. అమ్మో, 1వ తారీఖులో ఎల్బి శ్రీరామ్ తన కొడుకు చేసిన నిర్వాకం తెలుసుకొని, నువ్వు ఒప్పుకుంటే ఇంటికి కోడలుగా ఉంటుంది, కాకుంటే నాకు 4వ కూతురుగా ఉంటుంది అని అంటాడు. కూతుర్ల మీద ప్రేమ విషయంలో మగవాడి మనసు ఎప్పుడూ పుష్పక విమానమే. మగవాడికి ఆడపిల్లలంటేనే అభిమానం. మన అనగానే మరీ అభిమానం. యోగం క్షేమమనే ఒక కథలో నారాయణమూర్తి గారు తన భార్య వరలక్ష్మమ్మతో కోడలు తనను నాన్న అని పిలిచేలా చెప్పమని అడుగుతాడు. కాదు కాదు ప్రాధేయపడతాడు. వారిద్దరూ కోడల్ని పేరు పెట్టి కూడా పిలవరు. వారికి కోడలు విడివిడిగానైతే మా అమ్మాయి, కలిస్తే మన అమ్మాయి. అసలు ఆ కథలో కోడలి పట్ల ప్రేమ తప్ప కోడలి పేరే ప్రస్తావనకు రాదు. ఇంకో కథ. అమ్మో, ఆడపిల్ల పుడితేలోనైతే ఆ కూతురు కాలు నేల మీద పెట్టదు. కాదు కాదు పెట్టనివ్వడు ఆ తండ్రి. వివాహం అయిన తర్వాతనైతే అత్తవారింట్లో తలలో నాలుక. అలా పెంచాడు ఆ తండ్రి తన కూతుర్ని. ఆ తండ్రికి లోకుల చేత బ్రహ్మరథం. ఏ తండ్రైనా తన కొడుకు ప్రయోజకుడయ్యాడంటే సంతోషిస్తాడు. అయితే తన కూతురు అత్తవారింట్లో వారితో కలిసిమెలిసి ఉంటూ వారి ప్రేమకు పాత్రురాలైందంటే ఇంకా ఎక్కువ సంతోషిస్తాడు. మరో సినిమాలో అత్తగారు చేసే పని వదిలి మధ్యలో ఇంటికొస్తుంది. ఎందుకమ్మా పని వదిలేసొచ్చావని అడిగితే, ఈ పాపిస్టిది నేను పెడితేగాని అన్నం సరిగా తినదు అని కోడలి వైపు చెయ్యి చూపిస్తూ అంటుంది. దీన్నే రకం ప్రేమంటారో మరి. ఆ కోడలి ఎంత పాపిస్టిదో. ఆ అత్తగారు ఎంత గయ్యాళి కాకపోతే రోజు ఎండలో మైలున్నర దూరం నడిచొచ్చి కోడలికి అన్నం తినిపిస్తుంది. తన కడుపే నిండినంతగా తృప్తి పడుతుంది. గెయ్యాలి కదా మరి. గుండమ్మ కథ తెలియని వారంటూ ఉండరు. అందులో చివర్లో జమున పాత్ర కోపంతో వెళ్లిపోతూ ఉంటుంది. అప్పుడు భర్త తాపీగా, ఎక్కడికెళ్తోంది, తోటకేగా అంటాడు. కాని మామగారి పాత్రే ఊరుకోలేకపోతుంది. ఒరే ఒరే వెళ్ళిపోతుందిరా అంటాడు. ఆ మాట అన్నప్పుడు మామగారి ఆవేదన, ప్రేమ, అభిమానం, వాత్సల్యం అంతా రంగరించి రంగారావుగాక మరెవరు అభినయించగలరు? నాకైతే కన్నీళ్లు రాలాయి. కారణం రంగారావుకు కొడుకులే, నాకు కొడుకులే. ఇక దశరథుడైతే నాకు 4 కొడుకులు, 2 కూతుళ్ళు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, శాంత మరియు సీత అని చెప్పుకునేవాడట. నేను చూడలేదనుకోండి, వినలేదు కూడా. ఎవరో పెద్దవారు రాస్తే చదివాను, చెబుతుంటే విన్నాను. ఇంకో మహానుభావుడైతే కూతుళ్ళు లేరని బాధపడుతూ కూర్చోకుండా ధైర్యంగా తానే ఒక కవితా కన్యను కని ఓ సన్యాసికి దానం చేసేశాడు. కన్యాదాన ఫలం. మగవాడు దేన్నైనా భరిస్తాడు కాని కూతుళ్ళు లేని కొరతను మాత్రం భరించలేడు. మరో మంచు మనిషి చిన్నప్పుడు ఇలా వాపోయాడు. అప్పుడా మంచు మనిషి 11వ తరగతో ఏదో చదువుతున్నాడు పట్నంలో. వారానికోసారి ఇంటికొచ్చేవాడు. స్నేహితుడితో ఏమన్నాడో చూడండి. ఇంట్లో ఒక్క చెల్లెలైనా ఉండాలయ్యా. అన్నయ్య, రేపు శనివారం వచ్చేటప్పుడు నాకు పక్క పిన్నిసులు తేవాలి, లేదా రిబ్బను నీలం రంగుది, లేదా జడపిన్నులు, పన్నీర్ పువ్వులు తేవాలి, అది తేవాలి, ఇది తేవాలని ఆంగ్యలు ఇస్తుందయ్యా. తేకపోతే బొంగమూతి పెట్టి అలుగుతుందయ్యా. అవి తెచ్చిస్తే కళ్ళనెలా మెరిపిస్తుందో. అన్నయ్య కోసం గడప మీద కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుందయ్యా. అదయ్యా అదృష్టమంటే అని వాపోయాడు. పాపం, వాడికి ఒక అన్న, ఒక తమ్ముడు తప్ప అక్క చెల్లెళ్ళు లేరు. కూతురైతే మంచిది, కోడలైతేనా ఇంకా మంచిది. లేదో ఓ కవితా కన్య మరీ మంచిది. ఒకరు మెట్టినింట దీపం పెడితే 2వ వారు మనింట దీపమవుతారు. 3వ వారైతే ప్రతి ఇంట వెలుగులు విరజిమ్ముతారు. ఎలాగైనా ఆడపిల్లంటేనే వెలుగు కదా. ప్రకాశరావు మనసా వాచా తెలుగు భాషాభిమాని. కాని ఓ రహస్యం ఉంది. అతనికి తెలుగులో ఓ నచ్చని పదం ఉంది. అదే కోడలు. కోడల్ని కూతురుగా చూసుకోవాలని,
అలానే పిలవాలని అతని సిద్ధాంతం. అలాగే అతనికి ఆంగ్లంలో మహాబాగా నచ్చే ఒక పదం ఉంది. అదే అంకుల్. ఏ అమ్మాయి అయినా సరే అంకుల్ అని పిలిచిందో అంతే, ఐసై అట్లై ఇంకా ఏదేదో అయిపోతాడు. ఇక వారొచ్చిన పని తునిగి తేనెలో పడ్డట్టే. ఎవరో అన్నట్లు ఇంట్లో ఆడపిల్ల పుడితే అమ్మవారు ఇంట్లో పుట్టినట్లే. ఏ సేవ చేసినా అమ్మవారి పరంగానే. లక్ష్మి, సరస్వతి, పార్వతి, ఏ బిడ్డకైనా వీరి పేర్లే. తండ్రి ఎప్పుడు తన కూతురునో కోడలో అమ్మా లక్ష్మి అనో, అమ్మా శారద అనో, అమ్మా ఉమా అనో పిలిచినా ఈ ముగ్గురు తొంగి భూలోకం వైపు చూస్తారుట, తమనెవరో పిలిచారు అని. ఆ పిలుపులోని ఆప్యాయత అలా చూచేలా చేస్తుంది. తీరా పిలిచింది తమను కాదని తెలుసుకొని చేదు ముఖం పెడతారట. ఆ అమ్మాయి మీద ఈర్ష్య పడతారట. మనం ఏదో దేవుళ్ళని దేవుళ్ళాడతాం గాని వాళ్లు కూడా తండ్రి ప్రేమకు తహతహలాడేవారేగా. వారైనా ఈర్ష్యాసూయులకు అతీతులు కారు. అందులో ప్రకాశరావు లాంటి తండ్రి అయితే ఇహ చెప్పనక్కర్లేదు. పార్వతికి తల్లిదండ్రులు మేనక, హిమవంతులు. మరి పరమేశ్వరుడికి ఆయనే ఆదిదేవుడు. ఆయనకు తల్లిదండ్రులెవరు? పార్వతీ భర్తను సరదాగా ఆట పట్టించాలి అనుకొని ఓ రోజు పొద్దున్నే లేచి పరమేశ్వరుణ్ణి ఏవండోయ్ శ్రీవారు అని పిలిచి చిలిపి కయ్యం పెట్టుకొని మరి నాకున్న తల్లిదండ్రులు మీకేరి అని మేళమాడిందంట. వారు ఊరుకుంటారా? నాకున్న అత్తమామలు నీకేరమ్మా అని తిరిగి ఎత్తిపొడిచి నవ్వేశారట. అంటే పిచ్చి ఉమా, నీకుంటే నాకున్నట్లు కాదా అని. ఇంకా పెళ్ళైన తర్వాత నేనా ఏమిటి, నావే నీవి నీవే నావి అని మరోసారి నవ్వేశారట. ఈయనవే ఉన్నాయట, తెల్ల బూడిద, నల్ల తోలు, అలంకారాలా? చెప్పనక్కర్లేదు. పాపం పార్వతి. తల్లిదండ్రుల కోసం సాక్షాత్తు ఉమామహేశ్వరులే సరదాగా ఆయన వాదులాడుకున్నారు కదా. వారికంటే మనం కనీసం ఈ విషయంలో నయం కదా. ఆకాశమంతా అనే చిత్రంలో కూతురు తన పెళ్ళయ్యాక తల్లితో నాన్నను జాగ్రత్తగా చూసుకొని నాన్నను అమ్మకు కన్నీళ్లతో అప్పగింతలు పెడుతుంది. ఆ తర్వాత భర్త భార్యతో అమ్మాయి వెళ్ళిపోతే నువ్వేమైపోతావనని భయంగా ఉందే అంటాడు. ఆ తల్లి కన్నీళ్లే సమాధానంగా నిలబడిపోతుంది. అలాంటి తల్లిదండ్రులకు కూతుళ్లుగా పుట్టడానికి ఏ దేవతలు వరుసలో నిలబడరు? పైకి అనరుగాని ప్రేమలు, ఆప్యాయతల విషయంలో దేవతలైనా మనుషుల తర్వాతనే. అసలు తండ్రి అంటే కన్నుడే. పోటీ లేకుండా తల్లి తండ్రి కూడా తానే అయి పెంచాడు. అన్నట్టు కుమార్తె ప్రేమ విషయంలో తల్లికి తండ్రికి కూడా పోటీయే. మంచిగా ఉంటే నా కూతురు, పొరపాటు చేస్తే మీ కూతురు, ఇది వరస. అంతటి కన్వునికి తప్పలేదు అప్పగింతలు. ఇక్కడ చిత్రం ఏమిటంటే ఎంత కూతుర్నైనా ఏదో నాటికి భర్త వెంట పంపించవలసినదే అనే సాంఘిక కట్టుబాటును తలుచుకొని దాన్ని నిరసించేంతగా వెలిపిస్తాడు. చెట్టుకు చేమకు చెప్పుకుంటాడు. మరో కోడలైతే అమ్మగారింటి నుంచి సరిగ్గా శివరాత్రి రోజు ఉదయాన్నే దిగింది. మొన్న రాత్రి 10 గంటలకు అందింది సమాచారం. రేపు సాయంత్రం బయలుదేరి ఎల్లుండి ఉదయానికి వస్తున్నాము అని. సరే, మన మామగారు బండి 7 గంటలకైతే 6 గంటలకే సిమెంటు బల్ల మీద హాజరు. చెలి గిలి ఆయనకి లెక్కలేదు. ఆ బండి 1 గంట ఆలస్యం. 8కి ఇల్లు చేరడం. కోడలితో చిన్న చిన్న కబుర్లయ్యాక స్నానానికి లేవబోతున్నారు మన మామగారు. ఈలోగా కోడలు ఇంట్లో అందరికీ ఏవేవో తాను తెచ్చినవి అందిస్తూ ఉంది. నాకేమీ తెచ్చినట్లు లేదు. మామగారి మనసు పీకుతోంది. మాటి మాటికి అటు చూస్తున్నాడు. బయటపట్టలేదు. కోడలు అందరికీ అన్నీ ఇచ్చి చివరకు తీసింది చిన్న డబ్బా. దగ్గరికొచ్చి ఎదురుగా కూర్చొని మావయ్య, మీకోసం నేనే చేసి తెచ్చాను చూడండి అని చేతికిచ్చింది. ఆత్రంగా లాక్కుంటే బావుండదని నిదానంగా అందుకొని మూత తీశాడు. యాలకులు, పచ్చకర్పూరం సువాసనలతో రవ్వకేసరి. నాకోసం చేశావా అమ్మా అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ. ఆయన కన్నీళ్లు చూసి కోడల కంట ఓ నీటి బొట్టు కదలాడింది. లోనికెళ్ళి ఓ చెంచా తీసుకురా అమ్మా అన్నాడు. తెచ్చింది కోడలు. ముందు కోడలకో చెంచాడు పెట్టి తాను ఓ చెంచాడు తిన్నాడు. శివరాత్రి ఉపవాసం హుష్కాకి. దానికేమీ చింతపడలేదు మామగారు. నిన్నంతా తన కూతురు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశాడు. కూతురంటే కోడలేనండి. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందని రాత్రంతా జాగరణ. కూతురొచ్చింది, పారణ చేసేశాడు. పుణ్యం దక్కింది, అంతే. అదేమిటయ్యా అంటే
ఈ ప్రేమాభిమానాల కోసమేనయ్యా ఇన్ని ఏళ్లపాటు పరమేశ్వరుని సేవించింది. ఆ ప్రేమను నా కోడలి కాదు నా కూతురి రూపంలో ప్రసాదించాడు ఆ మహాదేవుడు. ఇప్పుడు నా కూతురు అభిమానం కంటే శివుడేమీ నాకెక్కువ కాదు అని నిర్మోహమాటంగా చెప్పేసరికి ఇక్కడ జరిగేవన్నీ ఓ కంట గమనిస్తూ ఉన్న శివుడు కూడా వెంటనే అందుకొని, అవునయ్యా అవును, నాక్కూడా అంతే. నీకు వీలున్నప్పుడే పూజ చెయ్యి, నేనేం అనుకోనులే. ముందు అమ్మాయికేం కావాలనో చూడు అని ఆ కూతురికి ఆ మామగారికి మాత్రమే వినిపించేటట్లుగా అన్నాడు. ఎందుకంటే ఆ దంపతులు కోడలికి ఏ సేవ చేసినా పార్వతీదేవికి చేసినంత భక్తిగా, ప్రేమగా, అభిమానంగా చేస్తారు. కోడలంటే వారి మనసులో సాక్షాత్తు లక్ష్మీదేవే. ఆ లలితాదేవి కూడా అవన్నీ తనకు చేసినట్టుగానే అనుభూతి చెందుతుంది. ఆ అభిమానానికి ముగ్ధురాలై ఆ కోడల్లో పరకాయ ప్రవేశం చేస్తుంది. ఆ అభిమానాన్ని అనుభవిస్తూ తృప్తిగా చిరునవ్వులు చిందిస్తూ అన్నీ చేయించుకుంటుంది. ఆ చిరునవ్వులు మాటిమాటికి తనకు దక్కినట్లు చేసే ప్రకాశరావు దంపతులంటే శివుడికి అభిమానమే. మరి ఈ రోజు శివరాత్రి కదండి, ఆయన ఉపవాసం, నేను ఓ పూట తిని ఉంటాను అని ఎవరికో చెబుతోంది శ్రీమతి. మన మామగారికి శివరాత్రి గుర్తుంది. ఊహ తెలిసిన దగ్గర నుంచి శివరాత్రి ఉపవాసం ఉంటున్నాడు. కాని ఈరోజు కోడలి అభిమానం శివుడి మీద భక్తినే జయించింది. ఆమె తాను తెచ్చింది తినలేదని చిన్నబుచ్చుకుంటే పాపం చూడలేరు ఆ మామగారు. ఓ పాత సినిమాలో భానుమతి తన మామగారు రంగారావుకే జోలపాట పాడుతుంది. ఆయన కూడా చిన్నపిల్లాడ్లా ఉయ్యాల బల్ల మీద ఊగుతూ పాడించుకుంటాడు. ఆహా, ఏమి ఊహ! బహుశా ఆ సినిమా దర్శకుడు కూడా పూర్వరంగ నిర్వహణలో ముందే ఊగుంటాడ్లేండి ఆ ప్రేమ కోసం. కోడలు అనగానే ప్రకాశరావు మదిలో ఇవన్నీ మెదిలాయి. కన్న కూతుళ్ళు పెళ్లిళ్లు చేసుకుని మా ఆయన అంటూ ఆయన వెంట వెళ్లిపోయి తల్లిదండ్రుల కళ్ల వెంట కన్నీళ్లొలికిస్తే, నేనున్నాను కదా మామయ్య అంటూ కూతుళ్ల కంటే ఎక్కువగా అభిమానం చూపిస్తూ ఆ అభిమానంతో మా కళ్ళు మళ్లీ మళ్లీ చెమర్చేలా చేసి మా కంట మళ్లీ మళ్లీ నీరొలికిస్తావా? అమ్మనా కోడలా, అది ప్రేమ గద్దింపు. అబ్బో, ఎంతమంది ప్రకాశరావులో! అందులో మన ప్రకాశరావు ఒకరు. ఇంతకీ నీకు తెలిసిన ప్రకాశరావుల్లో ఇలా కోడల్ని నెత్తిన పెట్టుకునే ప్రకాశరావులు ఎవరైనా ఉన్నారంటారా? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.